హాయ్ అండి, సాయిరామ్ అందరికీ. ఈరోజు నేను ఏం తయారు చేస్తాను అనుకుంటున్నారా? మామిడాకులు పెట్టి చూపిస్తున్నానని. వెరైటీగా నేను ఈరోజు మామిడాకు బజ్జీ తయారు చేస్తున్నానండి. మామిడాకుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలా మనకి లాభదాయకమైన పోషకాలు కూడా ఉన్నాయన్నమాట మామిడాకులో. మామిడాకులు మనం ఇంటికి తోరణాలు కట్టుకుంటాం ఎక్కువగా. ప్రతి శుభకార్యానికి ముందు ఉండేది మామిడాకుల తోరణాలు. మామిడాకులు ఎందుకంటే మనకి శుభాన్ని చేకూరుస్తుంది కాబట్టి మామిడాకుల తోరణాలు కట్టుకుంటాం. దానివల్ల ఆక్సిజన్ మనకి ఉత్పత్తి చేస్తుంది, గాలి వాతావరణాన్ని శుద్ధిపరుస్తుంది. అయితే ఈరోజు నేను మామిడాకులతోటి బజ్జీలు తయారు చేస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పకోడీలకి మాకు అన్ని బజ్జీలకి వేసుకున్నట్టేనండి. శనగపిండి, సాల్ట్, తిని సోడా, కొంచెం కారం, వామ్ అనమాట. అవి పిండిలో మనం కలిపేసుకుని ఆకులేమో శుభ్రంగా నేను కడిగేసి పెట్టుకున్నాను కదండి. ప్రతి ఆకు కూడా అందంగా తుడిచి పెట్టుకున్నాను. కొన్ని విడిగా ఆకులు తీసుకుని ఆ విడిగా ఉన్న ఆకులు నేను బజ్జీల కింద వేస్తాను అన్నమాట. ఇవన్నీ కలిపేసుకున్నాక కొంచెం కారం, సాల్ట్ ముందు శనగపిండిలో కలిపేసుకోవాలి కదండి, అందుకనేసి కలిపేస్తున్నాను. కొద్దిగా తిని సోడా కూడా వేస్తున్నాను అన్నమాట. వాము కలిపాను. స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఇంట్లో ఆకు మామిడాకు ముంచి బజ్జీలాగా కడాయిలో వేసుకోవటానికి. అవి చూడటానికి వేగినప్పుడు నాకు పచ్చిమిరకాయ బజ్జీలా కనిపించింది. చాలా చక్కగా వేగుతుంటేనే చాలా ఆనందం అనిపించింది, అందంగా కనిపించింది. వన్ బై వన్ అన్నీ వేసి బాగానే వేగుతున్నాయి. అలా వెరైటీ అన్నీ ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఈరోజు మామిడాకులతో ట్రై చేశాను. వేగుతున్నాయి. ప్లేట్లోకి తీసుకుంటాను. ప్లేట్లో తీసుకున్నాను. తింటాక రెడీగా ఉన్నామండి. చాలా చక్కగా వచ్చినాయి, టేస్ట్ సూపర్గా ఉన్నాయి. సాయిరామ్ అండి.